హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారు కదా. ఈరోజు ఒక మంచి టెంపుల్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. సో ఈరోజు నేను చూపించబోతున్న టెంపుల్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ అనమాట. అది కూడా బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపులే నేను మీకు చూపించబోతున్నాను. టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది, అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్. మనకి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనాలు అయితే ఉంటాయి. సో ముందుగా మేము ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి బెంగళూరు స్టేషన్ నుంచి మహాలక్ష్మి అనమాట స్టాప్ నేము. సో మెట్రో త్రూ మేము అక్కడికి వెళ్ళిపోయాము, రీచ్ అయిపోయాము. మెట్రో నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్లో ఉంటుంది టెంపుల్. నడుచుకొని వచ్చేయచ్చు అనమాట. సో రోడ్ సైడే ఉంటుంది, మనకి క్లియర్గా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని నడుచుకొని వచ్చేయచ్చు. అండ్ టైమింగ్స్ ఏంటంటే మనకు అక్కడ బోర్డు మీద కనిపిస్తున్నాయి కదా, అవన్నమాట. సో దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు అలాంటివి ఏమీ లేవు. ఇలా మెట్లు ఉంటాయి. సో దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆరో మార్క్స్తో క్లియర్గా ఉంటాయి అనమాట. సో వాటిని యూస్ చేసుకుంటూ మనం అయితే దర్శనానికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ అవన్నీ కూడా మనకి లోపల అవైలబుల్ ఉంటాయి. చూసారు కదా, పెయిడ్వి ఉంటాయి, ఫ్రీవి కూడా ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవడం వల్ల చాలా ఖాళీగా ఉంది. సో మొత్తం అంతా ఖాళీగానే ఉందన్నమాట. ర్యాక్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. అండ్ లైన్లోంచి నడుస్తున్నప్పుడు ఆ టెంపుల్ చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ వచ్చేసి. చాలా చాలా బాగుంది అండ్ చాలా పెద్దది. నడిచి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. చూసారు కదా, మనం నడిచి వెళ్తుంటే టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మొత్తం 3 గోపురాలతోని చాలా బాగుందన్నమాట. అండ్ పక్కన లేక్స్, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నారనమాట అక్కడ. చాలా బాగుంది. సిటీ పక్కనే కదా, సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి. చూడండి, మనం ఇప్పుడు గుడికి ముందునే ఉన్నామన్నమాట. సో ఇలా మనం గుడి లోపలికి వెళ్ళిపోవడమే. చాలా బాగుంది కదా. ఒక్క ద్వారంలో నుంచి చూస్తుంటే ఇంకొక గోపురం అనేది ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ గుడి చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంత పెద్దగా కనిపిస్తుందో. అండ్ సరౌండింగ్స్ కూడా చాలా పెద్దది. కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా గజస్తంభం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నరసింహస్వామి వారి దేవాలయం అనమాట. ఇందులోనే ఉంటుంది. దీని తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. సో ఇలా కూడా మనం వెళ్ళడానికి వే అనేది ఉంటుందన్నమాట. లైన్స్ అవన్నీ చూసారు కదా. మేము మార్నింగే వెళ్ళిపోవడం వల్ల ఖాళీ ఉంది, కానీ అస్సలు కొంచెం లేట్గా 11కి అలా వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఆ లేక్ అవన్నీ చూడండి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా టెంపుల్కి సంబంధించిన ప్లేసే అనమాట. ఈ సరౌండింగ్స్ అంతా కూడా అదే ప్లేస్. అండ్ అక్కడక్కడ కృష్ణుడు పోస్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ కృష్ణుడికి సంబంధించిన కొన్ని కోట్స్ అలాంటివన్నీ రాసి పెట్టి ఉన్నాయి అక్కడ. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకంటే నార్మల్గానే కృష్ణ టెంపుల్ అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టోరీస్ అవన్నీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే దట్ ఇంత పీస్ఫుల్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. నరసింహస్వామి వారి వెంటనే అయిపోయిన తర్వాత, ఆ దర్శనం అయిపోయిన తర్వాత పక్క నుంచి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఉంటుంది. ఆ గోపురం చూడండి, పైన అంతా కూడా గోల్డ్ కలర్ చాలా బాగుంది కదా మనకి. అండ్ దాని నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి డైరెక్ట్ కృష్ణ మందిరంలోకి మనకి ఏంటంటే ఎంట్రీ ఉంటుందన్నమాట. కరెక్ట్గా మేము వెళ్ళే టైం ఏంటంటే భజన టైం అండి. చాలామంది భజన చేస్తున్నారనమాట కృష్ణుడికి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అంత కరెక్ట్ టైం మేము వచ్చాం కదా. సో భలే అనిపించింది మాకు. అందరూ కూర్చొని అలా భజన చేస్తుంటే, శ్రీకృష్ణుడికి ప్రార్థన చేస్తుంటే చాలా బాగా అనిపించింది. దట్టు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా. అండ్ టెంపుల్ వస్తే మాత్రం టెంపుల్ వచ్చేసి చాలా చాలా పెద్ద. శ్రీకృష్ణుడి దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వస్తే ఇలా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అందరూ ఏంటంటే భజన చేస్తారు, ధ్యానం చేస్తారు, పాటలు పాడుతున్నారు, మొత్తం అన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ తీర్థం ప్రసాదంగా కూడా ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం వెళ్ళింది మార్నింగ్ టైం కదా, కంపల్సరీ ప్రసాదం అనేది మనకి ఇస్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇలాగ ఫ్రేమ్స్తోని చూస్తారు కదా మీరు. కృష్ణుడు ఏంటంటే ఆ నాగపాముతో ఉన్న ఫ్రేమ్, ఇంక ఇదంతా ఎగ్జిట్ అయిపోవడానికి అనమాట. ఇంకా మనకి అక్కడ ఏటీఎం కానీ, లేకపోతే కృష్ణుడు ప్రసాదం లడ్డూలు, కోవాలు ఇలాంటివి కూడా చాలా అమ్ముతున్నారు మనకి అక్కడ. ఇదంతా ఏంటంటే మనకి ఈ ఇస్కాన్ని ఎలా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఏ ఇయర్ నుంచి నిర్మించారు అని చెప్పేసి అక్కడ మనకి క్లియర్గా రాసి పెట్టారనమాట మనకి అక్కడ. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అప్పట్లో అనమాట, చాలా డేస్ క్రితంవి ఈ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ అన్నదానం ఏంటంటే డైలీ పెడతారు అన్నదానం శ్రీకృష్ణ టెంపుల్లో ఇక్కడ. సో అది కూడా మనకి అక్కడ పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా కృష్ణ, అక్కడ మనకి వెంకటేశ్వర స్వామిది ఎంత బాగుందో కదా. ఇక్కడ అన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి దేవుళ్ళవి. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్న టైంలో మనకి ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా ఎగ్జిట్ అయిపోతున్నప్పుడే ఎవరికైనా ప్రసాదాలు కావాలనుకుంటే ప్రసాదాలు అవన్నీ తీసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎగ్జిట్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. సో మార్నింగ్ కాబట్టి ఇంకా కంప్లీట్గా మొత్తం ఓపెన్ చేయలేదు ప్రసాదాల కౌంటర్స్ అవన్నీ, కానీ కొన్ని మాత్రం ఓపెన్లోనే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినా సరే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట.
మీరు ఇస్కాన్కి వెళ్తే మాత్రం అక్కడ టిఫిన్ చేయకుండా అస్సలు రావద్దు, అంత బాగుందనమాట. మేము కాంబో తీసుకున్నాము, 100 రూపీస్ పడింది. నిజంగా చెప్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో మనకి ఏమేమి ఇచ్చారంటే ఇడ్లీ, వడ, మసాలా దోశ, ఇంకా పొంగల్ లాంటిది అండ్ చట్నీస్, ఒక స్వీట్ ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు ఇస్కాన్ వెళ్తే మాత్రం. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ అన్న సందర్భన కూడా అన్నదానం కూడా పెడతారనమాట, టెంపుల్లో పెడతారు. అది కూడా ట్రై చేసాం. అది కూడా టేస్ట్ చాలా చాలా బాగుందనమాట. కంపల్సరీ మీరు ఈ రెండు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బెంగళూరు ఇస్కాన్కి వెళ్తే మాత్రం ఇది మహాలక్ష్మి దగ్గర, బెంగళూరులో ఇంకో ఇస్కాన్ కూడా ఉందంట, కానీ ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడికి వెళ్తే కంపల్సరీ ట్రై చేయండి నేను చెప్పిన ఈ ఐటమ్స్ మాత్రం. అండ్ ఇది చూసారు కదా, ఇదంతా అవుట్ సైడ్, మనకి అవుట్ సైడ్ అంతా ఇలా ఉంటుంది అనమాట. బెంగళూరులో చాలా చల్లగా ఉంది, నార్మల్గానే చల్లగా ఉంటుందంట అక్కడ. సో దట్టు ఇది చలికాలం కదా, చాలా కూల్ ఉందనమాట క్లైమేట్ అంతా కూడా. అండ్ ఈ లేక్స్ అవన్నీ కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించింది నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.